రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన పిల్లలకు సంబంధించిన ఎన్నో పోస్టులను తన అభిమానులతో పంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయం తర్వాత తన ఇద్దరు పిల్లలు కూడా తన తండ్రి వెంటే ఉంటూ ఎంతో మంది రాజకీయ ప్రముఖులను కలవటం పట్ల రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఆమె తన పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఎంతో మంది ఈమె చేసే పోస్టులపై నెగిటివ్ కామెంట్లు, బూతులు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దీంతో ఎంతో ఆవేదన చెందిన రేణు దేశాయ్ ఈమె తాను ఫేస్బుక్, ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నానని ఈ సందర్భంగా రేణు దేశాయ్ తెలియజేశారు. కేవలం తాను చేసే కొన్ని సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది నా మంచి కోరే వారి సలహా మేరకు ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఫాలో అవుతున్నానని తెలిపారు. ఇలా ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ మరోసారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఒక పోస్టు చేశారు. మనుషులు కేవలం వారి క్షణకాల ఆనందం కోసం పక్షులను, మూగజీవాలను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని క్షణాల ఆనందం కోసం మూగజీవాలను చంపేస్తున్నారని, టార్చర్ చేస్తున్నారంటూ ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ షేర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. ఇక ఈమె తన సంపాదనలో ప్రతి నెల సగం 50% మూగజీవాల సంరక్షణ కోసం ఈ డబ్బును డొనేట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇలా రేణు దేశాయ్ గారు తన సంపాదనలో 50% డొనేట్ చేయడంపై మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలా వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్.